హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ వాతావరణానికి తగ్గట్టుగా దాహం తీర్చుకోవడానికి హైడ్రేటెడ్గా ఉండడం చాలా అవసరం. అందుకు మనం ఎప్పుడూ ఏదో ఒకటి తాగుతూ ఉండాలి. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు చల్లగా ఏదైనా ఇస్తే వాళ్ళకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. మజ్జిగ లాంటివి దాహం తీరడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడు ఇచ్చే మామూలు మజ్జిగ కాకుండా కొంచెం వెరైటీగా ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. అలాంటి రెసిపీ కరివేపాకు మజ్జిగ ఇవాల్టి మన రెసిపీ ఫ్రెండ్స్. కరివేపాకు మజ్జిగ తయారు చేసుకోవడం చాలా తేలిక. ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. సో ఈ కరివేపాకు మజ్జిగ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. కరివేపాకు మజ్జిగ తయారు చేసుకోవడానికి మనకి 1 కప్ ఫ్రెష్ పెరుగు కావాలి. అది ఇంట్లో తయారు చేసుకున్నదైనా పర్వాలేదు, కొనుక్కున్నదైనా పర్వాలేదు. అలాగే కొద్దిగా కరివేపాకు మరీ ఎక్కువ అక్కర్లేదు, ఒక గుప్పెడైతే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి లేకపోతే జీలకర్ర అయినా కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. 2 లేదా 3 ఇంచుల అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. కరివేపాకు మజ్జిగ తయారు చేసుకోవడానికి ముందరగా కరివేపాకు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. కరివేపాకు రెడీగా ఉన్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర పొడి లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చండి, ముందరే చెప్పాను కదా. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసేసి కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా అయినా పర్వాలేదు. దీనిలో పెరుగు వేసుకోవాలి. ఇందులో పెరుగు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేస్తే మజ్జిగ చక్కగా ఫ్రాదీగా అంటే పైన నొరగగా వస్తుంది. ఇంతే, కరివేపాకు మజ్జిగ రెడీ. మజ్జిగ మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. గ్లాసుల్లో పోసి సర్వ్ చేసేసుకోవడమే. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.